పార్టీ నాయకుడుగా ఉన్నటువంటి కామ్రేడ్ మండల వెంకయ్యను వివాహం చేసుకున్న తర్వాత ప్రత్యూష సుసేనలు వారి సంతానం. ఆ తర్వాత తాను అనారోగ్యానికి గురి కావడం, మానసిక పరమైనటువంటి జబ్బు, శారీరక పరమైనటువంటి అనారోగ్యం, ఇవన్నీ కూడా అరుణశ్రీని కుటుంబానికి పరిమితం చేశాయి. ఆమె చాలా క్రియాశీలంగా కార్యకర్తగా ఉండింది. వివాహానికి ముందు, వివాహం తర్వాత కొంతకాలం వరకు కూడా అరుణశ్రీలో ఉన్నటువంటి యాక్టివ్నెస్, ఆమె కార్యకలాపాలను చూసినటువంటి వాళ్ళు ఎవరు ఇప్పటి అరుణశ్రీకి పాత అరుణశ్రీకి పోలికలు. తాను మానసిక శారీరక అనారోగ్యానికి గురైన తర్వాత గత 22-23 సంవత్సరాలుగా ఒక ప్రజలుగా అరుణశ్రీలో తన ప్రవర్తనలోనూ మరినప్పటికీ ఆమెలో ఉన్నటువంటి విధంగా బంధుమిత్రులందరికీ కూడా అట్లాంటి అనురాగం ఆటంకాలను పంచినటువంటి అరుణశ్రీ ఉంది. అట్లాంటి ఆ కుటుంబాలు కాదు, కుటుంబానికి బంధువులు కూడా తీవ్ర లోటు నష్టకరం. ఆమెని స్మరించుకొని ఆమె నడిచినటువంటి బాట, నడుచుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో వాటన్నిటి మనసారి ఆ పనిలో భావిస్తూ సిపిఎంఎల్ యూనివర్సిటీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు మనం ఇవ్వాలని మాట్లాడబోతూ వేదిక వెళ్ళిన అందరూ కూడా ఒకసారి